గోషామహల్ పరిధి చాక్నవాడలో 5 అంతస్తుల భవనం కుంగింది. భవన నిర్మాణం కోసం పక్కనే పిల్లర్స్ తవ్వటంతో ఒక్కసారిగా కుంగటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోషమహల్లోని చాక్నవాడిలో 5 అంతస్తుల భవనం కుంగింది. దాని పక్కన 5 అంతస్తుల భవనం పక్కన పిల్లర్ల కోసం గుంత తవ్వుతుండగా బేస్మెంట్ కొంచెం టచ్ అయిపోయి అది దానికి టచ్ అవ్వడం వల్ల ఇక్కడ 5 అంతస్తుల భవనం ఏదైతే ఉందో అది కంప్లీట్గా మొత్తం కుంగిపోయిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం కూడా కంప్లీట్గా ఒక 12 మీటర్స్ లోతులోకి అక్కడ జొప్పించి అది గుంతలు తవ్వడం వల్ల ఇక్కడ ఏదైతే ఈ 5 అంతస్తుల భవనానికి సంబంధించి బేస్మెంట్ ఏదైతే ఉందో అది కదిలి దాని వలన ఈ భవనం అయితే పగుళ్ళు రావడం అయితే జరిగింది. ఒక్కసారిగా మనం ఇది చూసుకుంటే అయితే ఇది G+2 పర్మిషన్ ఉంటే దీన్ని G+4 అయితే నిర్మించారని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే రాత్రి ఏదైతే ఈ భవన నిర్మాణానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రి 10 గంటల సమయంలో ఇక్కడ JCB సహాయంతో ఇక్కడ బేస్మెంట్ కోసం పిల్లర్లు తవ్వడం కోసం అయితే ఇక్కడ తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలోనే ఇది పొరపాటున ఈ పక్కన ఉన్న బిల్డింగ్ కి సంబంధించి ఆ బేస్మెంట్ కి తగలడంతో అయితే ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఇది ఒక భారీ శబ్దంతో అయితే కుంగిపోయినట్టు శబ్దం వచ్చిందని కూడా అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ఇది టైం గడుస్తున్న కొద్ది కూడా ఈ పగుళ్ళు అనేది పెరిగిపోతూ ఉన్నాయని అయితే చెప్తున్నారు. అయితే ఈ భవనం పగుళ్ళు రావడం వల్ల ఇక్కడ ఈ 5 అంతస్తుల భవనానికే కాదు ఇక్కడ పక్కనే ఉన్న దగ్గరనే ఆనుకొని ఇక్కడ పలు బిల్డింగ్లు ఉన్నాయి. దానికి కూడా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున కూడా భవనం కూలి పడితే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది అని ఇప్పటికే తక్షణ చర్యలు చేపట్టాలని కూడా ఇక్కడ భవన యజమానులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే స్థానిక పోలీసులు కానీ హైడ్రా సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని అయితే పర్యవేక్షించారు. సో తాత్కాలికంగా అయితే ఇక్కడ కొన్ని రాడ్లు పెట్టి ఈ బిల్డింగ్కి పెట్టేసి తాత్కాలికంగా అయితే చూస్తున్నారు. సో ఇక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి ఏం చేయాలి, ఇది ఏం చేస్తే నిలుస్తుంది అనేది కూడా పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ అవుతుంది. అయితే పెద్ద ఆఫీసర్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. స్థానికంగా ఉండే పోలీసులు అయితే వచ్చి పరిస్థితిని అయితే పర్యవేక్షించారని అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ బిల్డింగ్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే వేకేట్ చేయించారు. దాంట్లో ఉన్న సామాన్ని కంప్లీట్ గా తీసేయలేదు, కానీ ప్రజలు మాత్రం దాంట్లో లేకుండా అయితే కంప్లీట్ గా వేకేట్ చేశారు. సో ఇక్కడ ఉన్న స్థానిక బిల్డింగ్ వాళ్ళు కూడా వేకేట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో అధికారులు స్పందించి ఇక్కడ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ బిల్డింగ్ తీసేయడమో లేకపోతే కంప్లీట్గా కూలిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండడం వల్ల ఒకవేళ పొరపాటున కనుక బిల్డింగ్ కూలిపోతే ప్రాణహాని ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా బిల్డింగ్లు కూడా ఇక్కడ దగ్గరనే ఉండడం వల్ల సో ఒకవేళ 5 అంతస్తుల భవనం కనుక కూలి కింద పడితే పక్కనున్న బిల్డింగ్లను కూడా తీవ్రంగా ఇబ్బంది అవుతుంది. అది కూడా కూలిపోయే ప్రమాదం అయితే ఉందని ఇక్కడ స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఈ బిల్డింగ్ అయితే కుంగింది. ఇప్పటి వరకు కూడా ఎవరు అధికారులు పెద్దగా పట్టించుకోలేదని, సో ఇంత ప్రమాదం ఉన్న చోటు కూడా ఇంకా పరిస్థితిని జస్ట్ వచ్చి చూసి వెళ్తున్నారు, కానీ దీనికి ఉపశమన చర్యలు ఏంటి అనేది కూడా చెప్పట్లేదని ఇక్కడ భవన యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే మొత్తం ఒక హై టెన్షన్ అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్ కూలితే మాత్రం పొరపాటున అటు నుంచి పోతున్న వాళ్ళకి మాత్రం ప్రాణహాని కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తాత్కాలిక చర్యలు అయితే చేపడుతున్నారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది ఏం చేయాలనేది మాత్రం ఇప్పటి వరకు అధికారులు అయితే సూచించలేదు. సో ఓవరాల్ గా ఇక్కడ ఈ G+4 భవనం అయితే క్రమక్రమంగా టైం గడుస్తున్న కొద్ది అయితే దానికి అటాచ్డ్ ఉన్న బిల్డింగ్ తో మాత్రం కంప్లీట్ గా డిటాచ్ అయిపోతూ ఉంది. కూలిపోయే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే బిల్డింగ్ ని కూలగొట్టడమో లేకపోతే తాత్కాలిక చర్యలు ఏం చేయాలో అది చేస్తే బాగుంటుందని అక్కడ యజమానులు కొట్టడం కానీ అలాగే ప్రజలు కూడా కోరుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అనుష.